ఇక తప్ప ఇతరుల మీద నిందేయటం కరెక్ట్ కాదు. రైట్ రైట్. అనుష గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు ఈ బియ్యాన్ని మనం చూసినట్లయితే కనుక పేదల కడుపు నింపడం కోసము ఈ రేషన్ బియ్యం ప్రభుత్వం ఇస్తుంది. సో వాళ్ళ కోసం, కానీ ఇది అక్రమార్కులు వాళ్ళు అక్రమంగా వీటిని రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి దుర్గా కుమార్ గారు చెప్తున్నారు, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి కానీ షిప్ని సీజ్ చేయడం కాదు. అంటే ఈ బియ్యం ఇంత చిన్న మొత్తం కాదు, చాలా భారీ మొత్తంలో అక్రమ రవాణా జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి వెళ్ళాలి, అక్కడ పాలిష్ చేసుకోవాలి, మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ గోదాముల నుంచి మళ్ళీ పాలిష్ అయిన తర్వాత కంపెనీల నుంచి మళ్ళీ షిప్లోకి తీసుకొని వెళ్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది మధ్యలో షిప్లోకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఎవరు కూడా దీన్ని గమనించకుండా, అంటే ఆయన చెప్పారు మనకి దుర్గా కుమార్ గారు, ఇంటి దొంగలే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ. సో ఇంత ప్రాసెస్ జరుగుతున్నా సో ఇక్కడ ఎవరికి కూడా ప్రభుత్వానికి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు అని అంటే, పోలీసులు కూడా ఎక్కడ పట్టుబడకుండా ఉంటున్నారంటే ఎంతమంది మొత్తంలో ఇంటి దొంగలు ఉన్నారు అని అనుకోవచ్చు మనం. మేడం, ముందుగా మీకు అదే విధంగా దుర్గారావు గారికి, ఏపీఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. సో కొంచెం సింప్లిఫై చేద్దామండి. అసలు ఇది క్రైమ్, దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి చెప్తాను. శ్రీశ్రీ గారు అన్నారు కదా అప్పట్లో, కాదేది కవితకు అనర్హం, అగ్గిపుల్ల సబ్బు బిల్ల కుక్క పిల్ల అని చెప్పేసి అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదేది అవినీతికి అనర్హం, ల్యాండ్ మైను శాండ్ వైను ఆఖరికి బియ్యము రేషను. సో సింప్లిఫై ఎందుకు చేద్దాం అంటున్నారంటే, జనాలకి క్లియర్ గా తెలియాలండి వాట్ ఈస్ ద ఇష్యూ. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు, అసలు ఏం అవినీతి జరిగింది, కాకినాడ గాని కృష్ణపట్నం పోర్ట్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకుని వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేశారు అనేది, ఎలాంటి విషయాల్లో అయినా కూడా వీళ్ళు అవినీతి చేయగలిగేంత సమర్థులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది క్రిస్టల్ క్లియర్ గా మనం జనాలకి చెప్పుకోవాలి. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, పీడిఎస్ రైస్ 2 సెక్టార్ల కింద డివైడ్ చేసుకుందాం అండి. పీడిఎస్ రైస్, నాన్ పీడిఎస్ రైస్. సో పీడిఎస్ రైస్ అనేది పబ్లిక్, మనకి ఇక్కడ ఇండియాకు సంబంధించి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రైస్. వీళ్ళు ఈ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రైసెస్ ని డిపోస్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా, అంటే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, ఇందాక సార్ అన్నట్లు సివిల్ సప్లై ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఎవరు, కొడాలి నాని ఫస్ట్, సెకండ్ మంత్రి మీరే చెప్పాలండి, ఎందుకంటే అంతమంది మంత్రుల పేర్లు ఎవడు గుర్తు పెట్టుకుంటాడు. సో మీరే చెప్పాలి మేడం, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్ అయ్యి ఉండి, సో ఈ డిపోస్కి వెళ్లాల్సిన రైస్ ని ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో, నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్లు ఏవైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో వీటన్నిటిని యుటిలైజ్ చేసుకుని, అవి పూర్తిగా పేద ప్రజలకు చెందాల్సిన, అంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళకి చెందాల్సిన రైస్ ని పూర్తిగా వీళ్ళు కబ్జా చేసినట్లే అండి. వీళ్ళు వాటన్నిటిని దొంగతనం చేసినట్లే. సో చేసి వాటిని మళ్ళీ ఏదైతే పాలిష్డ్ ఏదైతే రైస్ మిల్స్ కి పంపించి పాలిష్ పట్టించి, సార్ అన్నట్లు షిప్ వరకు వెళ్ళి కస్టమ్స్ వాళ్ళకు కూడా, కస్టమ్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఎంత ఉంటుంది, ఎంత ఇక్కడ నుంచి రైస్ వెళ్ళిందనే రిపోర్ట్ ఉంటుంది. రైస్ ని సప్లై చేయడము, రైస్ ఎక్స్పోర్టేషన్ ఇస్ నాట్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా. బట్ ఏ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్రైమ్. సో జనరల్ గా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరాకాష్ట ఏంటంటే, ఆఖరికి పేద ప్రజలకు పంచే, అప్పుడు మహాన్ భావుడు ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యం కిలోకి ఇచ్చి, ఏదైతే ప్రతి పేదవాడు కడుపు నింపుకోవాలి, ప్రతి పేదవాడు ఆకలితో అలమటించకూడదు అని చెప్పేసి ఒక రేషన్ సిస్టమ్ తీసుకొచ్చి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి ఒక మహోద్యమమే ఇదండి. ఒక ఉద్యమం లాగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యపరిచి, మీరందరూ పుష్టిగా ఉంటేనే శ్రామికులు, కర్షకులు, కార్మికులు పని చేసుకోగలరు, మీ కుటుంబాల కోసం పని చేసుకోగలరు అని చెప్పేసి ఒక చైతన్యపరిచే విధంగా ఆ రోజు ఒక పెద్ద మహాయజ్ఞంలాగా ఇట్లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, జగన్మోహన్ రెడ్డి